దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దిన వాగ్దానం చక్కటి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారండి. నిజంగా సండే సాటర్డే ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. మన ముంబైలో జరిగే మీటింగ్స్ ఈరోజు మీ అందరు కూడా ఉదయం సాయంత్రం లైవ్ చూస్తున్నారు, ప్రేస్లో ఉంటున్నారా? దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం కదా, ప్రార్థన, ఆరాధన, వర్తమానాలు. ఈరోజు ఏ స్థితిలో మీరున్నా దేవునికి నమ్మకంగా ఉండండి. ఇంకా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన కృప మెండుగా చూపుతాడు. ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక బ్లెస్సింగ్స్ అనేవి అవి మనల్ని ఫాలో అయితే వాటి కొరకు కాదు, క్రీస్తుని వెంబడించడం, క్రీస్తు కొరకు జీవించడం, హృదయపూర్వకాన్ని ఆరాధించడం, అది మనకు ప్రాముఖ్యమైనది. రక్షణ లేని బిడ్డలు ఎవరుంటే యేసు రక్షకుని కొరకు ప్రాణం పెట్టిన యేసుకి ఎంతకాలం దూరంగా ఉంటావు? యవన కుమారుడు, యవన కుమార్తె, తల్లి, సహోదరుడా, ఇది రక్షణ దినం. ఈరోజే యేసుకుని హృదయాన్ని నువ్వు రక్షణలో కొనసాగించబడతావు. ఇంకా నీ కొరకు ప్రభు వేచి ఎదురు చూస్తూ ఉన్నాడు. పడిపోయిన బిడ్డలు ఎవరున్నా దేవుడికి ఇచ్చే అవకాశానికి సిద్ధపడండి. ఈరోజు ఒక మాట నేను చదువుతున్న యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింపజేటు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును ఆయన ఇస్తున్నాడట. వింటున్నారా? దేవుడు సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం కదండి. మనం అనుకుంటా బూడిదకి ప్రతిగా పూదండ. దేవుడు నిన్ను అట్లాంటి బ్లెస్సింగ్, స్పిరిచువల్, ఆరోగ్య, ఆర్థిక, దుఃఖపడుతున్నావమ్మా, ఉల్లాస వస్త్రం, దుఃఖములో ఉన్న నిన్ను దుఃఖితురాలుగా ఉన్న, దుఃఖితుడిగా ఉన్న నీకు ఉల్లాస వస్త్రం ధరింపజేసే నెల ఇక రాబోతుంది. నువ్వేం బాధపడకు. ఒకవేళ నువ్వు ఏ బాధలో ఉన్నా పూదండ ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వబోతున్నావు. నీ దుఃఖమునికి బదులు సంతోషం. ఈరోజు వాగ్దానం నమ్ము. ఆయన వచ్చిందే అందుకంటే మన జీవితాలకు ఇచ్చేది అది. ఇక్కడ ఎవరు మిస్ అవ్వద్దు. వాక్యంలో చదవండి, ప్రార్థనలు ఉండండి. 50 రోజు వచ్చిన 7 వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రే చేయండి. మహామహుడు అనే పాట వింటూ ఆయన్ని స్తుతించండి, ఆరాధించండి. ఈరోజు దుఃఖమునకు బదులు ఏమంటున్నాడు? ఉల్లాస, సంతోషం, ఉల్లాసం నీకు కలుగజేస్తుంది. నీ దుఃఖముకి బదులు ఉల్లాసాన్ని, సంతోషాన్ని నీకు కలుగజేసేదని ధైర్యంగా ఉండి వాక్యం పట్టి ప్రార్థన చేసుకో. ఆయన అది నీకు ఇవ్వబోతున్నాడు. ధైర్యంగా ప్రార్థనలు గడపండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారు? రక్షణ లేని రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధి బాధ చింతలు ఉన్నవారు, అయ్యా దుఃఖములు ఉన్నవారు, ఆత్మ సంబంధమైన రక్షణ, ఆనందం, పరలోక ఆనందాన్ని, ఆరోగ్యపరంగా, మానసికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, సేవాపరంగా ఎన్నోసార్లు మేము ఏదో కోల్పోతున్న బాధ అందు నుంచి విడిపించి అందరికీ సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేయండి. వారు పడిపోతున్న స్థితి నుంచి లేవనెత్తండి, తప్పిపోతున్న స్థితి నుంచి లేవనెత్తండి. ఒక జాషువా జనరేషన్ అపోస్తలులు, క్రైస్తవ సంఘాల్లో భద్రత, కాపుదలు ఉండాలి. దేశాన్ని, ప్రపంచాన్ని కాపాడండి. ఈ హింసింపబడుతున్న క్రైస్తవుల మీద నీ కృపా, క్షేమము, రక్షణ, భద్రత ఇవ్వండి. నాయన, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ ఈరోజు ఎవరికి డబ్బు ఇచ్చారు, వాడు డబ్బు రాకుండా ఉందో భయముతో, వణుకుతో వాడు డబ్బు తెచ్చేయాలట్టి కార్యం చేయండి. వారికి ఉన్న కట్లన్నీ తెంచండి. అందరిపై శుభములని పలుకుతూ యేసు నామములో ఉంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డని వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి. ఉదయం సాయంత్రం లైవ్ అటెండ్ అవ్వండి. అంతేగాక ప్రతి శనివారం బెల్లంపల్లిలో జరిగే సభలకు రండి. ఆదివారం ప్రామిస్ ల్యాండ్ ఆరాధన బెల్లంపల్లిలో శని ఆదివారం. మూడవదిగా మరి డిసెంబర్ 8, 9, 10, 11 4 రోజులు మీ అందరికీ తెలుసు మిర్యాలగూడలో సభలు. నల్గొండ దగ్గర మిర్యాలగూడ. ప్రార్థన చేయండి. మిర్యాలగూడ చుట్టుపక్కల ప్రజలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్లీజ్.